స్వేచ్ఛ అది. బిడ్డల్ని కావాలి, అంత బిడ్డల్ని కావాలి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ మీద డిసైడ్ అయి ఉంటది. ఇట్లాంటి సలహాలు సూచనలు ఇస్తారు. దీని మీద ఏదైనా మాట్లాడితే తప్పు. ఇవాళ మీరు సైతం ఒక ప్రెస్ మీట్ పెట్టండి, తిట్టకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి. ఓకే ఓకే మాట్లాడదాం. రమ్య గారు అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి ఇంత దారుణాలు చేస్తున్నారట, ఇంత అన్యాయాలు చేస్తున్నారట? అందుకే ఇళ్లలో కూర్చొని ఏడుస్తున్నామండి. మాకు 11 సీట్లు వచ్చినాయి కదా. మరి మాట్లాడండి. ఒకటండి, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఆయన ఇష్టం వచ్చినట్టు. ఏంటండి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, పాపం సాక్షి మైక్ కనపడలేదండి నాకు. వర్మ గారు, సాక్షి వాళ్ళు ఖాళీగా లేరా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కి వెళ్ళడానికి కూడా సాక్షి ఛానల్ కి టైం లేదా? యాడ్లు ఇవి వస్తున్నాయో పాపం. అరే సొంత పార్టీ సొంత ఛానల్ వాళ్ళు కూడా తీసుకొచ్చి మైక్ పెట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఏంటండి ఈయన మాట్లాడుతూ ఉంటారు, బాలయ్య బాబు అంటారు, అదంటారు, ఇదంటారు. ఒకప్పుడు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కదండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి అయ్యో ఫ్యాన్స్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ నేతలను అడగండి వర్మ గారు, మీకు తెలీదా? సరే తర్వాత మళ్ళీ ఉన్నాయి, మీరు సెర్చ్ చేసుకోవచ్చు. దానికి నేను సమాధానం చెప్తానులేమ్మా. సరే ఓకే ఓకే ఆవిడ చెప్తారట్లే, మీరు చెప్పండి అమ్మా, అందరికీ సమాధానం చెప్పండి. ఏదన్నా మాట్లాడితే మాట్లాడుతున్నారు వర్మ గారు. ఒక్క మాట మాట్లాడతా నేను. గొడ్డల పార్టీ అంటే వాళ్ళు అంత మాట్లాడుతున్నారు. ఏదేమన్నాంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు గొడ్డల కోట్లు జరిగినాయి, మా బాబాయ్ అట్లా జరిగింది ఇట్లా జరిగింది. తర్వాత వీళ్ళే కదండి గెలిచారు. మరి సొంత చెల్లికి ఎందుకు న్యాయం చేయలేకపోయారు? తర్వాత 5 ఏళ్ళు ఉన్నారు. 5 ఏళ్ళు వీళ్ళు ఉంటే వీళ్ళని కూడా నమ్మకుండా వీళ్ళే హత్య చేశారు అని నమ్మిని చెల్లి ఢిల్లీ పోయింది కదా. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండి కూడా చెల్లికి ఎందుకు న్యాయం చేయలేకపోయారు? బాబాయ్ కేసు ఎందుకు రీఓపెన్ చేయలేకపోయారు? ఈయనే కదా అర్ధరాత్రి గుండెపోటు అని చెప్పింది. అవునంటారా కాదంటారా? రైట్ ఓకే. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి పదే పదే సీరియస్ అవడం దేనికండి? చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా సీరియస్ అవుతారు. అర్థమవుతుందా? సీరియస్ అవుతారు. నిజంగా ఎక్కడన్నా తప్పు జరుగుతున్నా, కుటుంబ ప్రభుత్వంలో ఏదైనా జరుగుతున్నా ఆయన సీరియస్ అవుతారు. వీళ్ళలాగా ఎవరు ఎక్కడికి వెళ్ళి రప్ప రప్ప అంటున్నా తగ్గేదేలే అని చెప్పి ఇలా పెట్టి పోస్టర్లు పెట్టుకున్నా, కారుల్లో నిన్న ఏదో చూసాం విజయవాడలో ఏదో జరిగింది, ఫలానా వాళ్ళ మేనల్లుండి నేనని చెప్పేసి కార్లు వేసుకొని అడ్డదిడ్డంగా రోడ్డు మీద వెళ్తుంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరండి. అర్థమవుతుందా? ఆ రోజున మరి గంజాయి మోకలాగా గంజాయి బ్యాచ్ లాగా గంజాయి కూడా అంతంత దొరికింది వీళ్ళ హయాంలో. మరి ఆ టైంలో గంజాయిని ఏం చేశారు? ఓ పక్క మళ్ళీ వీళ్ళ రోజా గారు వచ్చి చెప్పుద్ది, ఏమని చెప్పుద్ది, విజయ్ గారు మా వల్లే గెలిచారని. ఈయన ఏదో మాట్లాడతారు, మళ్ళీ ఈయన దగ్గర ఫోనే ఉండదు. మరి ఈయన ఎలా ఫోన్లు చేసి సలహాలు ఇస్తారండి? 10 నిమిషాలు మాట్లాడారు, 20 నిమిషాలు మాట్లాడారు. తెల్లారులు వేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే సలహాలు తీసుకున్నారు, సూచనలు తీసుకున్నారని మాట్లాడతారు. పైగా వీళ్ళు మాట్లాడతారు ఏంటంటే వీళ్ళ హయాంలో మా హయాంలో అంట పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి అంట. వీళ్ళ హయాంలో 30 రూపాయల పైన పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే ఏం చేశారండి? మరి ఆ రోజున వ్యాట్ ట్యాక్స్ లని అవని ఇవని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున వచ్చి పెట్రోల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ దొరకట్లేదు, అది ఇదని మాట్లాడతారా? ఇవి మాట్లాడుతున్నారు కదా వీళ్ళందరూ ఒక అధికార ప్రతినిధుల. మరి మా పంచప్రత ప్రభాకర్ గారు అధికార ప్రతినిధి ఎందుకు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏమే షర్మిల అని మాట్లాడాడు. మరి ఒక అధికార ప్రతినిధి అయి ఉండి, వైసీపీ నేత అయి ఉండి, ఒక పార్టీ మహిళని మీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఆ మహిళ వచ్చి కొంగు పట్టుకొని మా అన్నని గెలిపించండి, మా అన్నకు ఓటేయండి అని మాట్లాడితే ఆ రోజున ఏమైపోయారమ్మా మీరు? పంచప్రభాకర్ మాట్లాడాడు కదా, ఏమే షర్మిల పసుపు రంగు చీర కట్టుకొని తిప్పుకుంటా తిరుగుతున్నామని మాట్లాడితే ఆ రోజున మహిళ గురించి బయటికి వచ్చి మీరు మాట్లాడారా? అదే భారతి గారి గురించి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఎవరైనా ఒక పోస్ట్ పెట్టినా తెల్లారే మహిళా కమిషన్ మీటింగ్ పెడతారు. అడగడానికి వెళ్ళిన మహిళల గురించి 200 మంది 300 మంది పోలీసులు వచ్చి అడ్డంగా నిలబడతారు. మళ్ళీ ఈ రోజున వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు ఏదో మహిళా పక్షపాతుల్లాగా. నిజంగా మీది గొడ్డల పార్టీ కాదా? మీరు సైకో బ్యాచ్ కాదా? ఎంత నీచాతి నీచంగా అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరం మాట్లాడితే మర్యాద తక్కువ కూడా చెప్తున్నా. నేను పర్సనల్ గా మాట్లాడలేదు మిమ్మల్ని, పార్టీ పర్సనల్ గా ఎత్తి మాట్లాడితే గొట్టాల పార్టీ అని అంటే మీరేం పార్టీ? మీరేం పార్టీ అమ్మా? ఏం పార్టీ తల్లి? మీది వెన్నుపోటు
సరే సరే ఓకే ఓకే నేను కూడా అడగలను. నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి. నువ్వు డిబేట్ చేస్తానైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, అర్థమవుతుందా? సరే సరే ఓకే ఓకే మాట్లాడు, నువ్వు సైద్ధాంతికంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడు, కూర్చొని సమాధానం చెప్తాను నేను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి సరే సరే ఓకే 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకే మల్లేశ్వర్ గారు నేను చెప్పాను కదా కాంట్రవర్సీ వద్దండి, కాంట్రవర్సీ వద్దు, మామూలు మాట్లాడండి రమ్య గారు. చెప్పండి ఆవిడకి. ఓకే ఓకే ఒక్క నిమిషం మాట్లాడడం కాదు, ఇది గల్లీ గొడవ కాదు. సరే సరే వెయిట్ అండి వెయిట్ 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 బాగా రమ్య గారు మీరు మాట్లాడండి. ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఆడవాళ్ళకి అరే ఒక్క నిమిషం అండి మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడారు కదా ఇస్తాను నేను. కాంట్రవర్సీ వద్దులండి రమ్య గారు, పాయింట్ లేదు రండి. నేను చెప్పాను మీరు వెయిట్ చేయండి. లేకపోతే సీమరాజు ఎవరు అంటే ఈవిడ మాట్లాడుతున్నారు కదా, దానికి నేను మాట్లాడుతున్నాను. మరి ఆ రోజు శ్రీరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఎవరి గురించి కానీ ఇష్టానుసారంగా మాట్లాడలేదా? ఒక్క నిమిషం అండి. కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడతారా మీ పార్టీ నేతలు? మల్లేష్ గారు మీ నెట్వర్క్ ఒకసారి చెక్ చేసుకోండి, ఫ్రీజ్ అవుతున్నది, మీ వాయిస్ వస్తున్నది కానీ ఫ్రేమ్ ఫ్రీజ్ అవుతున్నది చూసుకోండి ఒకసారి. రమ్య గారు మాట్లాడుతూ ఉంటాడు. అనంతబాబు సభాన్ని వేసుకొని తిరిగినప్పుడు ఏమైపోయారండి వీళ్ళు? ఒక చిన్న పిల్లల్ని బీసీ బిడ్డకు చంపిన రోజు ఏమైపోయారండి? ఈ రోజు వచ్చి 7 ప్రశ్నిస్తుందా? అట్లా అని ఇట్లా అని సైకోలని వీళ్ళని 7 ప్రశ్నిస్తుందా? కనీసం సొంత పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి గురించి మాట్లాడితేనే ఇలాంటి వాళ్ళు వచ్చి బయట మాట్లాడాల. అదే తెలుగుదేశం పార్టీలో అయితే, కూటమి ప్రభుత్వంలో అయితే మాట్లాడకుండా ఎవరైనా ఊరుకునే వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు స్పందించే వాళ్ళు, నాయకుడు స్పందించే వాళ్ళు తక్షణమే సస్పెండ్ చేసేవాళ్ళు అలాంటి వ్యక్తుల్ని పార్టీలో నుంచి. మినిమం కామన్ సెన్స్ లేదు, ఇంకెంత జ్ఞానం లేదు. వీళ్ళు వచ్చి మాట్లాడతారు, వీళ్ళు వచ్చి సలహాలు ఇస్తారు, ఇలాంటి వాళ్ళు వచ్చి సలహా. పైగా మావిగన్ అంటే అంట చంద్రబాబు నాయుడు గారి కంటే గుండెపోటు వస్తుందంట. ఏం మాట్లాడతారండి ఒక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం స్థాయి వ్యక్తి? ఏం మాట్లాడతారు? మొన్నే కదా మన లాస్ట్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు, 2 ఏళ్ల నుంచి ప్రశాంతంగా ఉంది. అవును, కూటమి ప్రభుత్వం ఉంటే ప్రశాంతంగానే ఉంటది. మీలాగా కోడికత్తి డ్రామాలు, గులకరాయి డ్రామాలు ఎవరు చేయరు కదా మా పార్టీలో. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎవరు ఏ కంపెనీ తీసుకోవాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి, యువతకి ఎలా ఉపాధి కల్పించాలి అనే దిశగా ముందుకెళ్తారు. పైగా వీళ్ళు మాట్లాడతారు మేము ఏమి హామీలు తీర్చలేదంట. ఏం తీర్చలేదండి? ఉచిత బస్సు, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్స్ ప్రతి ఒక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం. డిఎస్సి ప్రతి ఒక్కటి తీర్చుకున్నాం. ఏం తీరలేదమ్మా? ఒక్కొక్కటిగా మీరు ఇంత అప్పు తీసుకొచ్చి పెట్టారు ఆంధ్ర రాష్ట్రం మీద. లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టారు. లక్షల కోట్లు స్కీములు ఇస్తున్నామన్న పేరుతో స్కాములు చేశారు. మద్యం మీద ఎంత స్కామ్ ఉందమ్మా? మరి ఎందుకు ఈసీకి సమాధానం చెప్పలేదు మీరు? ఒక్క నిమిషం మల్లేశ్వర్ గారు క్లాస్ టాక్ వద్దండి. మీరు మాట్లాడినసేపు ఆవిడ మాట్లాడలేదు కదా. సరే వినండి కాదు, మీరు మాట్లాడినసేపు ఆవిడ మాట్లాడలేదు కదా. క్లాస్ టాక్ చేయడం వల్ల వాయిస్ రావు. వినండి మల్లేశ్వర్ గారు, క్లాస్ టాక్ వద్దు, మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వర్మగారు, మనం ఇసుక కొండలు ఎప్పుడైనా చూసారా వర్మగారు? మీరు ఇసుకను ఆ రకంగా తోచుకున్నారు. ఇసుక కొండలు చూసాం. ఈ రోజున వీళ్ళు మాట్లాడతారు, రోడ్ల గురించి మాట్లాడుతున్నారు, కాలువల గురించి మాట్లాడుతున్నారు, కరెంటు గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నా 5-6 సార్లు కరెంట్ రేట్లు పెంచారు. లాస్ట్ మే ఉన్న గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఒక్కసారైనా కరెంటు ఛార్జీలు పెరిగినాయా? మీరు ఎన్నిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు మల్లేశ్వరి గారు? సమాధానం ఉండదండి, సమాధానం ఉండదు. వీళ్ళ నాయకులు ఇంతే, వీళ్ళు ఇంతే. మళ్ళీ బతుకులకు సమాధానం లేక. ఒక్క నిమిషం అండి మల్లేశ్వరి గారు, మీరు మాట్లాడిన సేపు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా. దానివల్ల క్రాస్ టాక్ చేస్తే ఒక వాయిస్ బ్రేక్ అయిపోద్ది, ఎవరికి అర్థం కాదు.